అందరూ బాగుండాలని కోరుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం జరిగే కొద్ది రోజుల ముందు శ్రీకృష్ణుడు కర్ణుడు కలుసుకుంటారు. కర్ణుడు తెలుసు కదా, సూర్యుని అంశంతో పుట్టినటువంటి వాడు దానకర్ణుడు. కృష్ణుడు గొప్ప ధర్మ సంస్థాపన కొరకే పుట్టినటువంటి ఆయన. అప్పుడు కర్ణుడు అంటాడు కదా, కృష్ణ, నేను పుట్టగానే నా తల్లి కుంతీదేవి నన్ను నదిలో వదిలివేసింది. అక్రమ సంతానం అంటారనే కదా, అది నా తప్ప. నేను ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి విద్య నేర్పమని అడిగితే నీవు క్షత్రియుడవు కావు అని నాకు విద్య నేర్పలేదు, అది నా తప్ప. అలా పరశురాముల వారి వద్ద విద్యలన్నీ నేర్చుకున్న తరువాత నేను క్షత్రియుడని తెలవగానే నాకు ఆ విద్యను దక్కకుండా, నాకు అది గుర్తు లేకుండా చేశాడు, అది నా తప్ప. ద్రౌపది స్వయంవరంలో సూతపుత్రుడుగా నన్ను వెలివేశారు. అలాగే అనేక మార్లు సూతపుత్రుడు అని ఎన్నో అవమానాలు భరించాను. ఆఖరికి నా తల్లి కూడా, కుంతీదేవి కూడా తన 5 సంతానం యొక్క రక్షణే అడిగింది కానీ నా రక్షణ మాత్రం కోరుకోలేదు. అలాంటి సమయములో దుర్యోధనుడు నాకు తన చేతిని అందించి తన ప్రేమను, గౌరవాన్ని నాకు అందించాడు. అప్పుడు నేను దుర్యోధనుడు పక్షమే కదా ఉండవలసింది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తాడు ఇలా, కన్నా, నీకంటే నేను ఇంకా బాధల్లోనే పుట్టి పెరిగాను. నేను పుట్టింది కటిక చీకట్లో కారాగారంలో. పుట్టగానే చంపటానికి నా మేనమామ కాచుకుని ఉన్నాడు. పుట్టగానే తల్లిదండ్రుల్ని నేను వదిలివేయవలసి వచ్చింది. నీకింకా బండ్లు, రథాలు, బాణాల మధ్యన పెరిగావు, కానీ నేను పశువుల పాకలో, పశువుల మధ్యన, పేడ మధ్యన పెరిగాను. నాకు కాళ్ళు నడిచే టైము వచ్చే లోపలే నన్ను చంపటానికి ఎన్నో కుట్రలు జరిగినాయి. అవన్నీ ఛేదించటంతో సరిపోయింది. విద్య లేదు, గురువు లేదు. నా తల్లిదండ్రులను, కన్న తల్లిదండ్రులని కలుసుకోవటానికి నాకు 14 సంవత్సరాల కాలం పట్టింది. నీవు కోరిన స్త్రీని వివాహం చేసుకున్నావు, కానీ నేను ప్రేమించినటువంటి యువతిని పెళ్లి చేసుకోలేకపోయాను. వేలాది మందిని రక్షించి వాళ్ళని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. జరాసంధుడు, ఆయనకు భయపడి నా ప్రజలందరినీ కూడా నేను సముద్రం తీరానికి తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. అందరూ నేను పిరికివాణ్ణి, పారిపోయాను అని నింద వేశారు. అయినా కూడా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ధర్మం ఎటువైపున ఉంటుందో అటువైపున మాత్రమే మనం ఉండాలి. మనం కష్టాలు పడ్డాం కదా అని ఈ కష్టాలను సాకుగా చూపించి ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని అవస్థలు పడ్డా మనం లేచి నిలబడతాం కదా. ఎలాంటి సమయంలో ఎలాగ నిలబడ్డామనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తరువాత మనం మన ధర్మం వైపు, ఎటువైపు ధర్మం ఉంది అనేది తెలుసుకొని ఆ ధర్మ మార్గంలోనే నడవాలి. పడ్డాం కదా అని మనం నిందించుకుంటూ కూర్చోలేం కదా. దారి బాగోలేదు కదా అని చెప్పులను మార్చం, అడుగులను మారుస్తాం. అలాగే ఇది కూడా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, సుఖాలు, కన్నీరు, బాధలు అందరికీ ఉంటాయి. వాటిని దాటుకుని కదా ప్రయాణం చేయవలసింది. ఇప్పుడు నీవు దుర్యోధనుడు పక్షంలో యుద్ధం చేసి ఆయన గెలిస్తే గనక నీకు ఆయన రాజ్యాన్ని ఇస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు.
అదే నేను పాండవుల వైపు ఉంటున్నాను. పాండవులు గెలిస్తే నాకేమిస్తారు? పాండవ పక్షపాతి, ఇంతటి యుద్ధానికి కారకుడు అనే నింద మాత్రమే ఇస్తారు. అంతే కదా. కాబట్టి మనం ఎలాంటి విషయాన్నైనా మనకి ధర్మం ఎటువైపు ఉంది అనేదే ఆలోచించుకొని ఆ ధర్మం వైపు మనం నడవాలి అని బోధ చేస్తాడు. అలా బోధ చేసి శ్రీకృష్ణుల వారు ధర్మము వైపు, అంటే ధర్మం ఎటువైపు ఉంది? పాండవుల వైపు ఉంది. అందుకని ఇటువైపుకే ఉంటాడు. కానీ మరి కర్ణుడు ఏం చేశాడు? అధర్మం వైపే వెళ్ళాడు. తెలిసింది కదా. మనం ఎలాంటి విషయంలో ఇరుక్కున్నా కూడా మనకి శ్రీకృష్ణుల వారు మనకి తెలియజేస్తూ ఉంటారు. మనం చేసే తప్పులన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఆ తప్పుల వైపు వెళ్లకుండా ధర్మ మార్గం వైపు వెళ్ళే విధానాన్ని మనకు సూచిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. ఆ ధర్మ మార్గంలో మనం కూడా నడవాలి. తెలిసింది కదా. మరి ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.